ఇది మునగాకు ఇప్పుడే దీంట్లో చాలా బలాలు ఉంటాయి. ఒక్క ఆకు తింటే చాలు మనకి కండలు వచ్చి ఫుల్ బలం వస్తుంది. దీంట్లో అంత బలం ఉంటది. ఈ ఆకులు తినకపోతే ఇదిగో చూడండి, ఈ ఆకు తిన్నా కూడా ఫుల్ బలం వస్తుంది. అంత బలం ఉంటుంది మునగాకు. అన్ని ఆకుల్లో రారాజు అని చెప్పొచ్చు. ఎందుకంటే రారాజు అంటే అన్నిటికంటే పవర్ఫుల్ అన్నమాట. అన్ని ఆకులు మనం అందరికి దొరకవు. మునగాకు ఒకటి, కరివేపాకు ఒకటి దాదాపు దొరుకుతుంది. కరివేపాకు అయితే అందుబాటులోనే ఉంటది. దీంట్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింకు, ఫాస్ఫరస్ ఎంత అంటే ఇప్పుడు పాలు తాగితే కాల్షియం ఎన్ని రెట్లు ఉంటుందో అంతకంటే ఒక 10-20 రెట్లు ఎక్కువ ఉంటుంది మునగాకులు. మళ్ళీ ఐరన్ వేటిలలో ఎక్కువ ఉంటది అంటే మునగాకులోనే అన్నిటికంటే ఎక్కువ. కాల్షియం తాగుతారు కూడా ఫ్రెండ్స్. ఇది కషాయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే కూరలో కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు లాగా మునగాకు కూడా వేసుకోవచ్చు. ఇది మనం అన్ని ఆకులు మనకి విరివిగా దొరకకపోవచ్చు, కానీ మునగాకు మాత్రం దాదాపు ఎవరి చుట్టుపక్కల మన ఏరియాలో ఎక్కడున్నా కానీ మిస్ చేయకండి. మంచిది, చాలా మంచిది. మా ఇంట్లో ఈ మునగాకు మేము అస్సలే మిస్ చేయము. కారపొడి కొట్టుకోవచ్చు, కషాయం తాగొచ్చు, కూరలో కరివేపాకు లాగా మునగాకును కూడా చేసుకోవచ్చు. మునగాకు ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని అసలు మామూలు అసలు ఎక్కడ దొరికినా పెట్టద్దు. ఎందుకంటే అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అంటే ఒక కంప్లీట్ ప్యాక్ అన్నమాట. ఐరన్ కి కానీ, మెగ్నీషియం, రక్తహీనతకి, లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది రక్తహీనత ప్రాబ్లమ్స్, బ్లడ్ అంతా పోయి అట్లా ఉంటది కదా. ఈ మునగాకు అంటే డైలీ అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ లో కొంచెం ఏదైనా కొంత వేడి చేస్తుంది, కానీ అలవాటు చేసుకొని కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తే మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా రిజల్ట్ ఉంటుంది. బ్లడ్ కోసం, బ్లడ్ విపరీతంగా రావాలంటే ఆకుకూరల్లో కూడా ఈ మునగాకు ఇంకా చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా విశేషం కలది. మునగాకు ఒక్కటి తింటే చాలా బాడీకి అందాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్, ఇక అన్ని మహావీర్ అన్ని అందుతాయి. అందుకని మునగాకు అంటే మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. కషాయం, కారపొడి కొట్టుకోవచ్చు, ఇంకా ఇంకేమేమి చేసుకోవచ్చు మహావీర్. డ్రై పౌడర్ చేసి వాటర్ లో కూడా కలుపుకొని తాగొచ్చు. రోజు ఇవన్నీ చేసుకోలేమంటే జస్ట్ మునగాకు నీడలో ఆరబెట్టి దాన్ని జస్ట్ పౌడర్ చేసుకొని మంచిగా రోజు ఒక కప్పు, ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తాగితే ఫుల్ బ్లడ్ వస్తుంది కదా మహావీర్. ఇంకోటి ఏంటంటే గోధుమ గడ్డిలో బ్లడ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఈ మునగాకులో కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇది తాగగానే దీంతో పాటు మన దీంట్లో లెమన్ కానీ అవి పిండుకొని తాగాలి. ఆరెంజ్ కానీ, ఉసిరి కానీ. ఎందుకంటే సి విటమిన్ బాగా అందితేనే మనకి బాడీకి ఈ ఐరన్ అనేది, ఈ కాల్షియం, ఈ లెవెల్స్ అనేవి బాడీ అబ్జర్వ్ చేసుకుంటారు. సి విటమిన్ లేదనుకో బాడీలో డెఫిషియన్సీ ఇది అందదు. దీన్ని అన్ని విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. కర్రీ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు గోధుమ గడ్డి అంటే మనం అది కొంచెం చాలా ప్రాసెస్ ఉంటది. ఆన్లైన్ లో తెప్పించుకోవాలంత ఫ్రెష్ చేసుకోవాలంటే మాత్రం అది మనం చేసుకుంటే బాగుంటది. ఫ్రెష్ గా ట్రేలు తెచ్చుకొని, లేకుంటే కొంచెం కుండీలున్న వాటిలలో పెంచుకొని, అదంతా ప్రాసెస్. కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ గోధుమ గడ్డిలో కూడా. అంటే రక్తం బాగా రావడానికి విపరీతంగా. మీరు టన్నులు కింటాల్ ఫ్రూట్స్ అవి ఇవి తిన్నా రాదు, కానీ ఈ గోధుమ గడ్డి ఒకటి, మునగాకు ఒకటి, వీటిల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే తొందరగా వస్తుంది. దీంతో పాటు ఇది తింటూ దీంతో పాటు విటమిన్ సి బాగా బాడీకి తగలాలి, అంటే బాడీకి రావాలి అన్నమాట. అందుకోసం ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్, ఉసిరికాయ, సిట్రస్ జాతికి సంబంధించిన ఏదైనా వీటితో పాటు తీసుకుంటే అది బాడీకి ఫుల్ పవర్ఫుల్ గా అబ్జర్వ్ అయ్యి ఫుల్ బ్లడ్ పడుతుంది. బ్లడ్ ఫుల్ అన్ని ఏది చేసుకోలేవు అనుకో. ఉట్టి ఆకుని ఇట్లా ఈ ఆకుని చూసుకొని మామూలుగా ఇట్లా కర్రీలో ఒక 4 ఉల్లిగడ్డలు కోసుకొని, ఇక దాంట్లో మంచిగా ఒక 2 కోడిగుడ్లు, 2 టమాటీలు, 2 పచ్చిమిరపకాయలు, అవి మామూలు కూర ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకో. ఇప్పుడు ఆలుగడ్డ మెంతి కూర ఎట్లా చేసుకుంటాం, ఆలుగడ్డ మునగాకు కూడా అట్లా చేసుకోవచ్చు. ఆలుగడ్డ చికెన్
ఎట్లా చేసుకుంటాం దీన్ని ఎట్లా పొడి చేయొచ్చు అంటే మునగాకు చెప్తా. చికెన్, మునగాకు మటన్, గోంగూర చికెన్ లాగా గోంగూర చికెన్ చేసుకుంటాం కదా మనం, అట్లా గోంగూర మునగాకు చికెన్, మునగాకు మటన్, మునగాకు తోటి ఎగ్గు, ఎన్ని అయినా అసలు ఇవి మల్టీపర్పస్ ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో పచ్చిది కూడా తినొచ్చు, చీ, కాకపోతే బాగుంది. పచ్చిది చీ, అలవాటు ఉండాలి. అత్తది. ఈ ఆకుకూరలో ఉన్నది ఏంటంటే మనం చాలా ఎక్కువ మొత్తంలో ఏవి తిన్నా కానీ బ్లడ్ అంత తొందరగా రాదు, కానీ దీంట్లో ఐరన్, మరీ మునగాకులు అయితే ఐరన్ పుష్కలం, కొన్ని చాలా రేట్లు ఉంటుంది ఐరన్, ఇంకా అసలు ఊహించని విధంగా ఉంటుంది అన్నిటికంటే. కాల్షియము, మెగ్నీషియము, బోన్స్ కి వీక్ ఉన్న, ఆర్థరైటిస్ ఉన్నా కానీ, ఇంకా నడుము నొప్పులు, మోకాలు నొప్పులు, మెడ నొప్పులు, ఇవే ఉన్నా కానీ ఒకసారి మీరు చూడండి. జ్యూస్ లాగా కూడా తాగొచ్చు, తేనె నిమ్మకాయ వేసుకొని ఇది జ్యూస్ పట్టుకొని, అంటే ఎక్కువ తాగొద్దు, ఫస్ట్ లో కొంచెం కొంచెం తాగుతూ అలవాటు చేసుకోవాలి. నేనైతే గౌతమి ప్రెగ్నెంట్ టైంలో మొత్తం మునగాకు, ఈ ఆకుకూరలు ఇంట్లో పండిన వాటితోటే మొత్తం చేశాను. ఈ వీరుడు మహావీరుడు మొత్తం ఆర్గానిక్ బాయ్ అన్నమాట, అంతా ఇంట్లోనే, మెడిసిన్ లేకుండా, వితౌట్ మెడిసిన్, వితౌట్ ఎట్లా హాస్పిటల్ అంటే మంచిగా పుట్టాడు. అందుకే ఇంత స్ట్రాంగ్, ఇంత న్యాచురల్, ఇంత ఎనర్జెటిక్ కదా. దీంతో పొడి ఎట్లా చేసుకోవాలో చెప్తా ఉందండి. ఎట్లా అంటే దీన్ని ఫస్ట్ బాగా ఎండబెట్టాలి, అప్పుడు గట్టిగా అయింది కదా, దాన్ని గట్టిగా పిసుకురాలి, అప్పుడు పొడి వస్తుంది. ఆ పొడిని నీళ్ళలో కలుపుకొని కొద్దిగా తేనె, నిమ్మకాయ పిండుకొని తాగాలి. మళ్ళా కూర కూడా చేసుకోవచ్చు, చపాతీలల్లా అది మర్చిపోయినా నేను. చేసుకోవచ్చు. చపాతీలు, రోటీలో దేంట్లో చేసినా ఈ మునగాకుని వేసుకొని, మళ్ళీ ఏమో జ్యూస్ మునగాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం అట్లా ఎండుగడ్డి వేసుకొని, తోటి కూడా, ఎండుగడ్డి అందులో నేను మునగాకు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ, అవునవును, అవును, తరిగేసి అవును చేస్తే, గ్రైండ్ చేసి దాన్ని అవునవును, రొట్టెలో కలిపేసి ఇక కర్రీ లేకుండా కూడా తినేయచ్చు. చపాతీలలో, జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, రాగి రొట్టె దేంట్లోనైనా కానీ ఈ మునగాకు లేదంటే వాటర్ కి బదులుగా ఈ జ్యూస్ పట్టేసి జ్యూస్ పట్టేసి అందులో అయినా పోసుకోవచ్చు. కలర్ ఉంటది, కలర్ బాగుందని చెప్పి పిల్లలు కూడా తింటారు. తింటారు, పూరీలలో వేసుకోవచ్చు. ఎట్లా గోధుమ గడ్డిని కూడా పిల్లలు కొంచెం రాగు మహావీర్. ఇష్టపడేలాగా ఏం చేయాలంటే, ఒకే రకం రొట్టెలు పెట్టినా పిల్లలు తినరు. ఒకరోజు కరేపాకు వాటర్ మిక్సీకి వేసి దాంట్లో ఉన్న వాటర్ ని చపాతీ ముద్దలా కలుపుకుంటే అయిపోద్ది. మావి తెంపైంది, నువ్వు తెంపకుండా మొత్తం తెంపుకుంటూ చేయాలి. ముద్దలో కలిపేస్తే కథం పిల్లలు ఇష్టంగా తింటారు. ఫుల్ బలం, మామూలు బలం. చపాతీలు కలర్ కలర్ గా చేసి పెడతా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఒక రోజు క్యారెట్ జ్యూస్ తోటి చేసుకోవచ్చండి. మేము నైట్ ఏం చేస్తాం, దోశ పిండి రుబ్బేటప్పుడు 4 గుక్కలు ఆకులు తీసుకోవాలి. నాకు మా డాడీ ఇంతసేపు చెప్తుంటే నాకు కూడా కానీ ఎనర్జీ, అది తిన్న తర్వాత మీరు చూడండి, ఎనర్జీ మామూలుగా ఉండదు, కళ్ళల్లో ఊపిరి ఇట్లా ఫుల్ ఫిట్నెస్ ఉన్నట్టు. కూడా మస్తు గ్లో అవును, చాలా ఇప్పుడు నాకు వచ్చినట్టు వచ్చింది. ఉన్నప్పుడే మనం ఇన్నర్ బ్యూటీ ఉంటుంది, ఇన్నర్ బ్యూటీ ఉంటుంది. నువ్వు పై కూతలు ఎన్ని పూసినా గానీ అది, నేనైతే అసలు సబ్బే వాడను, మహావీర్ కూడా ఎక్కువ వాడాడు. కమలాపండు తొక్కలు కూడా ఎండబెట్టి కమలాపండు తొక్కలు, వాటితోటి మేము ఆ కచ్చూరాలు, బావంచాలు, ఇంకా పచ్చి పసుపు, వీటితోటి మంచిగా సున్నిపిండి చేసుకొని వీడియో కూడా ఒకరోజు చేసి పెడతాం. బాగుంటది, మామూలుగా ఉండదు. ఇదంతా ఎందుకంటే నాకు కోతులు వచ్చి ఇది చేసినాయి, మొత్తం పిచ్చి పిచ్చిగా చేసి ఇరగొట్టే వరకే, దీన్ని ఎందుకు మనం అట్లా చేయొద్దు కదా అని ఆల్రెడీ మేము కారపొడి ఇవన్నీ మల్టీపర్పస్ గా యూజ్ చేస్తాము. రోజు ఫస్ట్ ఒక ముద్దలో తింటే మంచిదని చెప్పి చేసినా సరే, ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మీ అట్లా చేసింది రొట్టెలలో. మహావీర్ ఇట్లా ఎండిపోయిన ఆకులు తీసేయి. ఇది ఎవరికి మునగాకు? ఇది కూడా మనకే మన ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి కూడా పంపిద్దాం. మునగాకు కారం నాకు నోరు ఊరుతుంది నువ్వు చెప్తుంటే. ఇందులో నెయ్యి వేసుకొని తింటే మునగాకు కారం, అంటే ఎక్కువ మొత్తంలో కారం తక్కువ వేసి, మునగాకు ఒక 80% ఉండాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి ఒక 20 ఉంటే అప్పుడు ఫుల్ బాడీకి పడుతుంది. మామూలుగా ఈ మునగాకు కారము, కరివేపాకు కారము, ఈ చింతాకు కారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అవి కొంచెమే వేస్తారు, ఒక 50% కూడా ఉంటాయో ఉండవు, ఇంకా మిగతాదంతా వేరేది వేస్తారు అట్లా. ఈ ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, బలంగా, చాలా బలమైన నేల మాది, ఆర్గానిక్, అసలు ఏ మెడిసిన్ ఏది
వాడం ఆ మల్చింగ్ చేస్తాం ఈ ఆకులు చిన్నప్పుడు మా మమ్మీ తినేవన్నీ నా కడుపులోకి వచ్చి నేను చూడడానికి వీక్ గా బలం లేనట్టుగా అనిపిస్తా కానీ నేను ఫుల్ బలం ఉంటుంది. అవును ఫుల్ బలం ఉంటుంది కొడితే దెబ్బ తాకుంది. వీడు బాగా కషాయాలు మంచిగా అన్ని అసలు మెడిసిన్ వేసుకోమన్నా వేసుకోడు ఎప్పుడైనా కానీ కషాయాలు తాగమంటే మామూలు రాగి జావా ఇవైతే ఫుల్గా తాగుతాడు. అంటే పిల్లలు చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉండటం కాదు, ఎంత ఫిట్నెస్ తోటి హెల్దీగా ఉండటం ముఖ్యం అన్నమాట. ఆర్గానిక్ ఫుడ్, మంచి ఫుడ్, నాటు అంటే న్యాచురల్ ఈ నాటు ఇట్లాంటి నాటు తిన్న వాళ్ళు, హైబ్రిడ్ కాకుండా నాటు తిన్న వాళ్ళు ఎట్లుంటారంటే అంత చూడటానికి అంత బొద్దుగా ఉండరు, కానీ వాళ్ళకున్నంత ఇమ్యూనిటీ, వాళ్ళకున్నంత పవర్. అవునవునవును. అట్లా ఈ మహావీరు మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పు మహావీర్, నువ్వేం చెప్తావు? దుయ్యమేంది నువ్వు? ఏంటిదంటే దీన్ని ఎట్లా పొడి చేయాలంటే ఫస్ట్ ఎండుగడ్డిని కూడా నేను ఇందాక చెప్పిన కదా ఎట్లా పొడి చేసిన, ఎండుగడ్డిని కూడా అట్లనే చేయాలి. ఎండుగడ్డి కాదు, గోధుమ గడ్డి. గోధుమ గడ్డి కూడా తాగొచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్. ముఖ్యంగా ఈ మునగాకు జ్యూసు, గోధుమ గడ్డి జ్యూసు, ఈ సిట్రస్ కి సంబంధించినవి అంటే చూసుకోవాలి మనకి పడతాయా పడవా, ఏది ఎంత మంచిదైనా దాదాపు పడుతుంది. ఫస్ట్ లో కొంతమందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, అవి కొన్నాళ్ళు సెట్ చేసుకొని ఇది వాడాలి, అప్పుడు బాగుంటుంది. అట్లా కాదు, ఎట్లా అంటే ఫస్ట్ మనం ఎప్పుడు ఫస్ట్ తిన్నాం అనుకో ఎట్లా ఉంటది, అట్లానే అలా అలవాటు అయిందనుకో అది ఎట్లా టేస్ట్ ఉంటుందో అట్లానే ఉంటుంది. ఇట్లా బా ఆర్గానిక్ అంటే న్యాచురల్ గా పండించుకొని మన ఇంట్లో మన తినటానికి మించిన ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు నన్ను అడిగితే. ఎందుకంటే హెల్త్ మెయిన్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆగు మహావీర్, దీంట్లో ఎండిపోయిన ఆకులు ఇట్లా ఉంటే ఇవి పారేయాలి. సరే బాగా తినండి. మునగాకు, అందులో రారాజు, ఇక కరివేపాకు విరుగుగా ఎక్కడైనా దొరుకుతుంది, అది కూడా తినండి. జుట్టుకి గాని చాలా. ఇది కూడా రారాజు అంటే అందరికంటే పవర్ఫుల్. నీ పేరు మహావీర్ అని ఎందుకు పెట్టాను? పవర్ఫుల్ అని అంటే అన్నిటినీ ఆ పేరే పవర్ఫుల్ అని, ఆ పేరు బాగా చాలా 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 సార్లు పిలిస్తే ఆ ఎనర్జీ నీకు వచ్చేస్తుంది. అట్లా నీకు అట్లా మహావీరుడు అంటే అన్నింటినీ జయించిన వాడు అంటే యుద్ధం చేసి ఫైట్ చేసి కాదు, లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ జయించిన వాడు, అర్షడ్ వర్గాలని. అట్లా చూడండి ఎంత మునగాకుంది కదా, కొంచెం అయితే ఎండబెట్టి పొడి చేస్తే అవుతుందండి. అవును, ఓకే, థ్యాంక్ యూ. పాపు పెట్టు కొంచెం పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేను ఒకటి చెప్తాను. ఏంటిదంటే నువ్వు ఆడుకుంటే కూడా కొంచెం బలం వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కొంచెం బలం వస్తుంది. నరాలు కూడా నాకు రక్త ప్రసరణ ఆడుద్ది. పిల్లలు ఎంత ఆడితే అంత యాక్టివ్ ఉంటారు, అంత ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంత స్ట్రెంగ్త్ అని అవుతారు, అంత బలంగా తయారవుతారు. పిల్లలు ఆడుకుంటే బలం పోతుంది అని అనుకోవద్దు. ఎక్కువ ఎంత ఆడితే అంత ఎనర్జెటిక్ గా వాళ్ళు మొత్తం ఆ హింస అనేది పోతుంది. లేదంటే పిల్లలు హింసాయుతంగా తయారై చాలా వాటికి గేమ్స్ కి, ఈ సెల్లుకి, వీటికి ఎడిక్ట్ అవుతారు. లేదు అంటే ఓకే, థ్యాంక్ యూ.